తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. పోక్సో కేసులో బండి భగీరథ్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు మెజిస్ట్రేట్. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను పోలీసులు చెల్లపల్లి జైలుకు తరలించారు. శనివారం రాత్రి 8:15 నార్సింగిలోని అప్పా జంక్షన్ వద్ద బండి భగీరథ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 9:05 పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ సుమారు 2.5 గంటల పాటు భగీరథ్ను సుదీర్ఘంగా విచారించారు. రాత్రి 11:35 అతన్ని మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు. అనంతరం మేడ్చల్లోని మెజిస్ట్రేట్ నివాసంలో హాజరుపరిచారు. విచారణ అనంతరం మెజిస్ట్రేట్ భగీరథ్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చెర్లపల్లి జైలుకు తరలించారు. పోలీసుల విచారణకు భగీరథ్ సహకరించారన్నారు ఆయన తరపున న్యాయవాది. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని తెలిపారు. చట్టంపై గౌరవంతోనే పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు. మరోవైపు చట్టం ముందు తన బిడ్డైనా సామాన్యుడైనా సమానమేనన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఏ తప్పు చేయలేదని తన కొడుకు చెప్తున్నాడని, న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకం ఉందన్నారు బండి సంజయ్. రావడం, పోలీస్ వాళ్ళు ఎస్ఓటి పోలీస్ వాళ్ళు తీసుకోవడం, ఎస్ఓటి పోలీస్ వాళ్ళకి సరెండర్ చేయడం, ఎస్ఓటి పోలీస్ వాళ్ళు పేట్ బషీర్బాగ్ లో తనను తీసుకురావడము, తనతో పాటు మేము రావడము, బండి భగీరథ్ గారిని అరెస్ట్ చేస్తున్నట్టు అరెస్ట్ ఇంటిమేషన్ కూడా నాకే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. బెయిల్ పిటిషన్ మేము నెక్స్ట్ వర్కింగ్ డే రోజు వేస్తాం. మేము పోలీస్ వారికి ఇన్వెస్టిగేషన్కి పూర్తిగా సహకరించడానికి రెడీగా ఉన్నాం. జ్యుడిషియల్ సిస్టమ్ కోర్టుల పైన నమ్మకం ఉంది. మేము ఈ ట్రయల్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాము. మేము నిర్దోషిగా బయటకు వస్తాం. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే సంచలనం సృష్టించిన బండి భగీరథ్ కేసు విషయంలో ఎట్టకేలకు ఇవాళ బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీసుల ముందు లొంగిపోయారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో సుమారు 3 గంటల పాటు ఆయనని విచారించారు. ఈ విచారణకు సంబంధించి ఆయన మీద బండి భగీరథ్ మీద పోక్సో కేసు నమోదైంది. పోక్సో కేసు నమోదైన తర్వాత పోలీసులు పేట్ బషీరాబాద్ పోలీసులు 2 సార్లు నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరు కావాలని. అయినప్పటికీ కూడా బండి భగీరథ్ ఈ విచారణకు రాకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అటు ఢిల్లీతో పాటు ఇటు హైదరాబాద్, కరీంనగర్ లో కూడా గాలింపు చర్యలు చేసినప్పటికీ ఆయనని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా పరిస్థితి. ఆ తర్వాత ఇవాళ సాయంత్రం సమయంలో అదుపులోకి తీసుకున్న ఆయన లొంగిపోయిన తర్వాత పేట్ బషీరాబాద్ పోలీసులకు లొంగిపోయిన తర్వాత సుమారు 3 గంటల పాటు ఇదే పోలీస్ స్టేషన్ లో విచారణ చేపట్టారు. ఈ అంశానికి సంబంధించి బండి భగీరథ్ అంశానికి సంబంధించి పోక్సో కేసుకు సంబంధించి కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆ సిట్ అధికారిగా ఉన్న పర్యవేక్షణ అధికారిగా ఉన్న రితిరాజ్ గైక్వాడ్ తో పాటు ఇక్కడ ఉన్నట్టుగా డీసీపీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 3 గంటల పాటు విచారణ కొనసాగింది. అయితే కెమెరా ముందు ఆయన విచారించేట సమయంలో బండి భగీరథ్ని చెప్పినట్టుగా ప్రతి అంశాన్ని కూడా కెమెరాల్లో బంధించారు. కెమెరాలో రికార్డు చేసినట్టుగా పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఈ రికార్డు ఉపయోగపడుతుంది. అందుకే సుదీర్ఘంగా ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో ఇచ్చినట్టుగా బాధిత బాలిక ఇచ్చినట్టుగా ఫిర్యాదు మేరకు ఆమె నుంచి తీసుకున్నట్టుగా స్టేట్మెంట్ 3 సార్లు ఆమె నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆమె నుంచి తీసుకున్నట్టుగా స్టేట్మెంట్లకు వెళ్లి ప్రశ్నలు తయారు చేసి ప్రశ్నల వర్షం బండి భగీరథ్ నుంచి ఆయన నుంచి సమాధానం రాబట్టేట్టుగా కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పుకోవచ్చు. అయితే ఎట్టకేలకు 3 గంటల పాటు విచారణ చేపట్టిన తర్వాత ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్ ఈ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి మేడ్చల్ మెజిస్ట్రేట్ ముందుకు తరలించారు. అంతకంటే ముందు మెడికల్ టెస్ట్ కూడా చేసుకుని ఆ తర్వాత మెడికల్ టెస్ట్ చేయించేసి పంపించారు. ఆ తర్వాత చెర్లపల్లి జైలుకు తరలించేందుకు అవకాశం ఉంది. అంతేకాకుండా మరొకసారి కూడా ఆయనని మళ్లీ కస్టడీ పిటిషన్లోకేసి కస్టడీలో తీసుకుని విచారించేందుకు అవకాశాలున్నాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా రకరకాల మలుపు గత వారం రోజుల నుంచి అనేక మలుపులు తిరిగినట్టుగా ఉత్కంఠ రేపినట్టుగా బండి భగీరథ్ కేసు విషయంలో ఎట్టకేలకు బండి భగీరథ్ పోలీసుల ముందు లొంగిపోయారు. ఆయనకు మధ్యంతర బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ కోసం ఫైట్ చేసినప్పుడు కూడా ముందస్తు బెయిల్ మధ్యంతర బెయిల్ ఇవ్వని
తప్పదన్నట్టు పరిస్థితి హైకోర్టు నుంచి ఆయనకు చుక్కెదురు కావడంతో ఈ విధంగా వచ్చి చెప్పుకోవచ్చు. రేపు గురువారం రోజు 21వ తారీఖు రోజు కూడా మరోసారి ముందస్తు బెయిల్ కోసం ఆ హైకోర్టు తలుపు తడతారు. హైకోర్టు తీర్పు ఇచ్చేట అవకాశాలున్నాయి. అంతకంటే ముందు సోమవారం రోజు లంచ్ మోషన్ పిటిషన్ వేసేందుకు కూడా బండి భగీరథ్ అడ్వకేట్లు కూడా ప్రిపేర్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఒకవేళ మళ్లీ తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైతే సుప్రీంకోర్టు తలుపులు తట్టేట విధంగా కూడా బండి భగీరథ్ కు సంబంధించిన అడ్వకేట్లు ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం బండి భగీరథ్ అడ్వకేట్ల సమక్షంలో ఇవాళ పేట్ బషీరాబాద్ పోలీసుల ముందు ఆయన లొంగిపోయారు. లొంగిపోయిన తర్వాత సుదీర్ఘంగా విచారణ చేపట్టారు. విచారించినట్టుగా ప్రతి అంశాన్ని కూడా కెమెరాల్లో రికార్డు చేసి ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఆ తర్వాత జైలుకు పంపించారు. మొత్తానికి మాత్రం ఈ అనేక సంచలనాలు సృష్టించిన బండి భగీరథ్ కేసు విషయంలో ఆయన లొంగిపోయిన తర్వాత ఈ విచారణ మరొక వైపు ఈ విధంగా ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సుధీర్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.